నీ విధమునన్ రజ్జువు సర్పమైన విధమునన్. ఈ లేనెరుక ఎరుక ఎలా ఉందంటే, లేనెరుక ఎందుకన్నారంటే ఒకప్పుడు ఎరుక కనిపిస్తుంది, అప్పుడే మళ్ళా అది కనిపించకుండా పోతుంది, అందుకని ఈ ఎరుకను లేనెరుక అన్నారు. ఈ లేనిక ఎలా ఉందంటే, ఈ లోపల తాను ఒకసారి ఎలా కనిపించకుండా పోతుంది, అలాగే ఈ స్వప్నానందము కళలోకి మన అనేక రకాల రాజు అయినట్టు, పరిపాలన చేసినట్టు, ఎన్నో సంపదలు సంపాదించినట్టు ఇవన్నీ వచ్చి కలిగి అందులో చాలా ఆనందపడినట్లు మనం కంటాం. అయితే మెలకు వచ్చినప్పటికి అది ఆ సంపద అంతా లేకుండా అయిపోతుంది. అలాగే మన ఈ స్థాను పురుషుడు ఒక అది అడవిలో ఒక మొద్దు దొంగ వాళ్ళ కనపడుతుంది మనకి. తర్వాత అది మనం ఒక వెలుగును పట్టుకుని దాన్ని పరిశీలన చేసినట్లయితే అది ఒక మొద్దులా కనపడుతుంది. అలాగే లేని అలాగే లేకుండా అయిపోతుంది. అలాగే శశిమిషానం అంటే కుందేటికి కొమ్ములు ఉండవు, కానీ మనకు అది కొమ్ముల్లా కనపడతాయి. దాన్ని మనం పరిశీలన చేసుకుంటే కొమ్ములు కాదని చెవులని తెలుస్తాయి. అలాగే యక్ష రాజధాని అంటే ఆకాశ పుష్పము. ఈ ఆకాశంలో మేఘాలు పుష్పములా కనిపిస్తాయి, మనం అవి నిజంగా పుష్పాలు ఏముండవు. అలాగే ఎండమావులు అలా మనం చూస్తుంటే నీరు ఉన్నట్టుగానే కనపడుతుంది తప్ప మనం అది పరిశీలన చేసి చూసి అక్కడ ఏమో నీరు కనిపించదు. అలాగా ఈ లేని మనకు ఇందులో మనకి ప్రపంచం అది ఎలా ఉంటుంది కాబట్టి అది సద్గురువు ద్వారా పరిపూర్ణాన్ని మనం తెలుసుకుని ఈ లేని నిజంగా లేదని తెలుసుకుని నిజంగా నమ్మి ఉంటే ఈ లేని లేకుండా మనం అచులమై ఉంటామని ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గురువుల వారికి నా ద్వాదశి నమస్కారములు. అలాగే ఈ పీఠాన్ని అధిష్ఠించినటువంటి గురువు గారికి నా ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. జై సద్గురు ప్రేమ మహారాజుకి జై.